పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 21 నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 85 నుండి 92% మరియు మధ్యాహ్నం 58 నుండి 69% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు శనగ పంట రకాలు సాగు విధానం గురించి నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి షేరి శృతి గారు అందించే వివరాలు వింటారు. రైతు సోదరులకి నమస్కారం. ఈరోజు మనం యాసంగి సీజన్లో సాగు చేయడానికి అత్యంత అనువైనటువంటి శనగ పంట గురించి సాగు వివరాలు మరియు పురుగుల యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం వంటి విషయాలు తెలుసుకుందాము. శనగ పంట యాసంగి సీజన్లో సాగు చేయడానికి అనువైనటువంటి ప్రధానమైన పప్పు జాతికి చెందిన పంట. దీనిని ముఖ్యంగా నల్లరేగడి భూములలో సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా వర్షాధార పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. శనగ పంటలో సాగుకి అనువైన రకాలు గనక మనం గమనించినట్టయితే ముఖ్యంగా JG11 అనే రకము దాదాపుగా 1999 సంవత్సరంలో విడుదలైనటువంటి ఈ రకం ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉంది. పంట కాలం చూసుకున్నట్టయితే దాదాపుగా 90 నుంచి 95 రోజుల పంట వ్యవధి కలిగి ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్టయితే వర్షాధార పంటగా సాగు చేసినట్టయితే ఎకరానికి దాదాపుగా 7 నుంచి 8 క్వింటాళ్ల పంటను పండించవచ్చు. అదేవిధంగా 1 నుంచి 2 నీటి తడులు గనక ఇచ్చినట్టయితే దిగుబడి దాదాపుగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల వరకు సాధించవచ్చును. దీని ముఖ్య లక్షణాలు చూసుకున్నట్టయితే ఇది ఫ్యూజేరియం ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇదే కాకుండా JAKI 9218 అనే రకం 2007లో విడుదలయ్యి ఇది కూడా చాలా ప్రాముఖ్యంలో ఉంది. పంట వ్యవధి చూసుకున్నట్టయితే దాదాపుగా 95 నుంచి 105 రోజుల పంట వ్యవధి కలిగి ఉంటుంది. ఇది కూడా ఎకరానికి వర్షాధార పంటగా పండించినట్టయితే దాదాపుగా 7 నుంచి 8 క్వింటాల దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా 1 నుంచి 2 నీటి తడులు ఇచ్చినట్టయితే దిగుబడి దాదాపుగా 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా సాధించవచ్చు. ఇది కూడా ముఖ్యంగా ఫ్యూజేరియం ఎండు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇవే కాకుండా నంద్యాల శనగ 1, ధీర, నంద్యాల గ్రామ్ 49, నంద్యాల గ్రామ్ 452, నంద్యాల గ్రామ్ 857,
ఇలాంటి చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. విత్తే సమయం మనం చూసుకున్నట్టయితే శనగ పంటను ముఖ్యంగా రబీ సీజన్లో పండిస్తారు. దీనిని ఖరీఫ్ పంట తరువాత లేదా ఖరీఫ్లో ఏ పంట విత్తని పొలాల్లో కూడా సాగు చేస్తారు. విత్తడానికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలస్యంగా విత్తుకున్నట్టయితే పంట చివరి దశలో బెట్టకు గురి అయ్యి మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో గనక కొర్ర పంటను సాగు చేసుకొని రబీలో శనగ సాగును చేసినట్లయితే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. శనగ పంటకి ముందుగా సాగు చేయడానికి 65 నుంచి 70 రోజుల కాలపరిమితి కలిగిన స్వల్పకాలిక కొర్ర రకాలు చాలా రకాలు మనకి SIA 3222, సూర్యనంది లాంటి రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని విత్తుకోవచ్చు. అనువైన నేలలు చూసుకున్నట్టయితే శనగను బంక నేలల నుంచి నల్లరేగడి నేలల వరకు దేనిలోనైనా సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉండే ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. విత్తే విధానం గనక చూసుకున్నట్టయితే సాధారణంగా శనగను వర్షాధారం కింద సాగు చేస్తారు. విత్తటానికి సరిపడ తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతున తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకి 33 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు మరియు లావు గింజల కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల వరకు కూడా దూరం పాటించవచ్చును. విత్తన మోతాదు గనక మనం చూసుకున్నట్టయితే విత్తన 100 గింజల బరువును ఆధారంగా చూసుకొని మనం విత్తన మోతాదును నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మధ్యస్థ లావు గింజ రకాలు అనగా 100 గింజల బరువు 20 నుంచి 30 గ్రాముల వరకు ఉన్నట్టయితే ఎకరానికి 30 నుంచి 35 కిలోల వరకు విత్తనం వాడాల్సి ఉంటుంది. ఈ కోవకు చెందిన రకాలు మనం గమనించినట్టయితే JG11, JAKI 9218, నంద్యాల గ్రామ్ 49, నంద్యాల శనగ 1 ఇలాంటి రకాలు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా లావు గింజ రకాలు అనగా 100 గింజల బరువు 35 నుంచి 40 గ్రాములు ఉన్నట్టయితే విత్తన మోతాదు 45 నుంచి 50 కిలోలుగా వేసుకోవచ్చు. ఈ కోవకు చెందిన రకాలు మనం గమనించుకున్నట్టయితే KAK2, విహార్, ధీరా లాంటివి వస్తాయి. అధిక లావు గింజ రకాలు అనగా 100 గింజల బరువు 50 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ గనక ఉన్నట్టయితే విత్తన మోతాదు 60 నుంచి 70 కిలోల వరకు వాడుకోవాలి. ఈ కోవకు చెందిన రకాలు MNK 1గా చెప్పుకోవచ్చు. విత్తనాన్ని విత్తుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల ధైర్యం లేదా క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బండజిమ్తో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ను వాడి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదట శిలీంద్రనాశనని తర్వాత ట్రైకోడర్మాను వాడి విత్తన శుద్ధి చేయాలి. శనగను మొదటిసారిగా పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 200 గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని 300 మిల్లీలీటర్ల బెల్లం ద్రావణంలో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశినితో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఎరువుల యాజమాన్యం గమనించినట్టయితే నేల స్వభావాన్ని బట్టి నేలల్లో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడుకోవాలి. సాధారణంగా హెక్టారు శనగ సాగుకి 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం
ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నేలలో భాస్వరం సరిపడా ఉన్నప్పుడు భాస్వరం ఎరువులను వేయనక్కర్లేదు. భూసార పరీక్ష చేయించినట్టయితే మన భూమిలో ఉండే పోషక విలువలను తెలుసుకోవచ్చు. అన్ని ఎరువులను ఆఖరి దుక్కులో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసినచో పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్టయితే పంటకు కావాల్సిన గంధకం కూడా అందుతుంది. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడుకోవాలి. నేలలో గంధకము 8 ppm కంటే తక్కువ ఉన్న నేలల్లో 8 నుంచి 10 కిలోల నీటిలో కరిగే గంధకమును విత్తినప్పుడు వాడాలి. లేదా గంధకమును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే విత్తిన 24 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందును 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున పిచికారీ చేస్తే కలుపును పంట తొలి దశలో సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. గొర్రుతో అంతర కృషి చేసి అవసరమైతే కూలీలతో కలుపు తీయించాలి. నీటి యాజమాన్యం గమనించినట్టయితే శనగ వర్షాధారపు పంట అయినప్పటికీ అవసరమైతే పంట కొమ్మలు వేసే దశలో అనగా విత్తిన 30 నుంచి 35 రోజుల తరువాత మరియు గింజ గట్టిపడే దశలో అనగా విత్తిన 55 నుంచి 60 రోజుల వ్యవధిలో నీటి తడి ఇచ్చినట్టయితే 15 నుంచి 20% వరకు అధిక దిగుబడులను సాధించవచ్చు. స్ప్రింక్లర్ల ద్వారా కూడా శనగకు నీటి తడులు ఇవ్వవచ్చు. సస్యరక్షణ చర్యలు మనం గమనించినట్లయితే పంటకు ఆశించే తెగుళ్లలో అతి ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకొని చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగజేయు శిలీంధ్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. శనగ పంట లేకున్నా పొలంలో 6 సంవత్సరాల వరకు జీవి బ్రతికి ఉండగలదు. యాజమాన్య పద్ధతులు గమనించినట్టయితే ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కి దున్నుట వలన మరియు ముందు పంట అవశేషాలు తీసివేయడం వలన తెగులు తీవ్రతని తగ్గించవచ్చు. జొన్న లేదా ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవడం మంచిది. విత్తన శుద్ధి చేసి పంట విత్తుకోవడం చాలా మంచిది. రెండోది మొదలు కుళ్ళు తెగులు. కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలి దశలో తెల్లని శిలీంధ్ర బీజాలు ఆవగింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం, అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థం ఉండడం మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్టయితే విత్తన శుద్ధి చేసిన విత్తనం వాడడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా జొన్న మరియు ఇతర ఆహార ధాన్య పంటలతో పంట మార్పిడి చేసుకోవడం. అదేవిధంగా కుళ్ళని చెత్తను విత్తుటకు ముందు తీసివేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత పొలంలో మొదలు కుళ్ళు కనిపించినప్పుడు ఎకరాకి 200 గ్రాముల కార్బెండజిమ్ మరియు 600 గ్రాముల మాంకోజెబ్ను వాడి మొక్కల మొదలు భాగం తడిచేటట్టుగా పిచికారీ చేయాలి. మూడోది వేరుకుళ్ళు తెగులు. బెట్ట పరిస్థితులలో మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పూత మరియు కాయ దశల్లో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. తల్లివేరు తేలికగా ఊడిపోతుంది. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా పంట మార్పిడి అవలంబించడం అనేది చాలా మంచిది. శిలీంద్ర నాశనితో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. సకాలంలో విత్తుకోవడం వల్ల పంట చివరి దశలో బిట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూసుకోవడం వల్ల కూడా తెగులు తీవ్రతను తగ్గించుకోవచ్చు.
తెగులు ఉధృతిని అదుపులో ఉంచుటకు ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడి పౌడర్ను 4 కిలోల వేప చెక్కతో కలిపి 90 నుంచి 100 కిలోల పశువుల ఎరువులో 10 నుంచి 15 రోజులు వృద్ధి చేసి పొలంలో చల్లుకోవాలి. 4వది ఆకుమాడు తెగులు. ఈ తెగులు పంట కాలంలో ఎప్పుడైనా ఆశించవచ్చు. ఈ తెగులు ఆశించిన పొలంలో అక్కడక్కడ పూర్తిగా ఎండిపోయిన మొక్కలు మరియు పాక్షికంగా ఎండిపోయిన కొమ్మలు కనిపిస్తాయి. కొమ్మలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొనభాగం నుంచి కింది వరకు ఎండిపోతాయి. ఆకులు మరియు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కొనభాగం నుంచి కింద వరకు ఎండిపోతాయి. ఈ తెగులు విత్తనము మరియు నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అకాల వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. యాజమాన్య పద్ధతులు గమనించినట్టయితే ఒక ఎకరానికి హెగ్జాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయడం ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పొలంలో మొక్కలు అధిక సాంద్రత ఉండకుండా చూసుకోవాలి. అనగా సిఫార్సు చేసిన విత్తన మోతాదు మాత్రమే వాడుకోవాలి. 5వది తుప్పు తెగులు. శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకులపై గుండ్రని చిన్న గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి. ఈ పొక్కులు ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. కొమ్మలపై పొక్కులు అరుదుగా ఏర్పడతాయి. తెగులు తీవ్రమైనప్పుడు మొక్కలు పక్వానికి రాకముందే ఎండిపోతాయి. చల్లటి తడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంది. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి. హెగ్జాకొనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేక 160 గ్రాముల ట్రైప్లాక్సిస్ట్రోబిన్ టెబుకొనజోల్ ఒక ఎకరానికి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇంకోటి బూజు తెగులు. శనగ పైరు పూత దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్కలు గుంపులుగా చనిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు కాండము కొమ్ములు, ఆకులు, పూలు, కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలపై బూజు పెరుగుదల గమనించవచ్చు. విత్తనాల ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. పూత పిందే దశలో ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు గాలిలో తేమ అధికంగా ఉంటే ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. యాజమాన్య పద్ధతులు గమనించినట్టయితే సిఫారసు చేసిన విత్తన మోతాదు వాడటం, వరుసలు మరియు మొక్కల మధ్య సిఫార్సు మేరకు దూరం పాటించడం, నిటారుగా ఉండే మరియు పొడవైన రకాలను విత్తుటకు ఉపయోగించడం, అదేవిధంగా మాంకోజెబ్ 600 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా వ్యాధి ఆశించకుండా నివారించవచ్చు. ఇంకో అతి ముఖ్యమైనది శనగ పచ్చ పురుగు. శనగ పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు పంటకు ఎక్కువగా నష్టం కలిగిస్తుంది. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే పురుగును తట్టుకునే రకాలు అందుబాటులో లేవు. పురుగు మందుల వాడకంతో బాగా అరికట్టగలిగినప్పటికీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా సహజ మిత్ర పురుగులను పరిరక్షించి పురుగు మందుల నిర్ధక శక్తి పెరగకుండా కాపాడవచ్చు. పురుగుల సంతతిపై నిఘా ఉంచడానికి పొలంలో 1 మీటర్ ఎత్తులో లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున ఏర్పాటు చేసుకొని పురుగు ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు అనగా మొదటగా పంటను సరైన కాలంలో విత్తుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకున్నట్టయితే భూమిలో కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకొని తింటాయి. శనగలో అంతర పంటగా ఆవాలు మరియు ధనియాలు 8:2 నిష్పత్తిలో సాగు చేసుకోవడం వలన పరాన్న భక్షులు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడి పురుగు సహజ సిద్ధ నివారణలో తోడ్పడుతుంది. పొలం చుట్టూ 4 వరుసల జొన్న పంటను రక్షక పంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుంచి 6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం వలన పురుగులను తినడానికి పక్షులని ఆకర్షించవచ్చు. పొలంలో అక్కడక్కడ బంతి మొక్కలను వేసుకున్నట్లయితే శనగపుచ్చ పురుగుకి ఎరపంటగా పనిచేస్తాయి. పంటలో వరుస
10 మొక్కలలో ఒక పురుగు చొప్పున గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా ఉపయోగించే బ్యాసిలస్ తురంజిస్ బ్యాక్టీరియా, న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ అనగా ఎన్పివి వైరస్ మరియు కీటకాలకు రోగాలను కలుగజేయు శిలీంధ్రము అనగా మెటారైజియం అనిసోప్లియే వంటివి మార్కెట్లో రైతులకి అందుబాటులో ఉంటాయి. ఎన్పివి ద్రావణాన్ని లేదా 5% వేపగింజల కషాయాన్ని మొలకెత్తిన 15 రోజుల తర్వాత పిచికారీ చేసుకొని పురుగు ఉధృతిని బాగా నియంత్రించవచ్చు. పంట కోత చూసుకున్నట్టయితే ఆకులు పచ్చబారడం, రాలడం, కాయలు పసుపుగా మారి ముక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోతకి సిద్ధమవ్వాలి. పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. దుమ్ము, ధూళి, తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేయాలి. నిల్వ చేయడానికి ముందు విత్తనాలలో తేమ శాతం 9 నుంచి 10% మించకుండా చూసుకోవాలి. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను అనగా గోనె సంచులను శుభ్రపరచుకోవాలి. పుచ్చుపురుగు ఆశించకుండా గోనె సంచులను 10% వేప ద్రావణ పిచికారీ చేసి వాడుకోవాలి. లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి. ఇంతవరకు మీరు శనగ పంట రకాలు సాగు విధానం గురించి నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి షేరి శృతి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు యాపిల్ బేర్ సాగులో చేపట్టవలసిన చర్యల గురించి కొన్ని వివరాలు వింటారు. యాపిల్ బేర్ను తైవాన్ యాపిల్ అని కూడా పిలుస్తారు. యాపిల్ బేర్ ఒక థాయిలాండ్ రేగు రకం. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కూడా ఈ పంటను సాగు చేయటానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. యాపిల్ బేర్ వర్షాధారంగానూ ఆరుతడుల ద్వారా కూడా సాగు చేయవచ్చు. బీడు భూములు కూడా ఈ పంట సాగుకు అనుకూలమైనవి. ఇది సాధారణంగా చూడటానికి రేగు రకాల కన్నా పెద్దగా ఆకుపచ్చ వర్ణంలో ఉండి తీపితనం కలిగి ఉంటుంది. యాపిల్ బేర్ నాటిన తర్వాత 6 నుండి 8 నెలలకే కాపుకు వస్తుంది. సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంవత్సరానికి 2 సార్లు కూడా పంటను తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం చెట్టుకి సరాసరి 20 నుండి 25 కిలోల దిగుబడి వస్తుంది. ఆ తరువాత సంవత్సరాల నుండి చెట్టుకి 50 నుండి 100 కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు. ఈ యాపిల్ బేర్కి ముళ్లు ఉండవు కాబట్టి కోతలకి అనువుగా ఉంటుంది. ఇది స్వతహాగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి 40 సంవత్సరాల దాకా దిగుబడినివ్వగలదు. ధర పరంగా చూస్తే సాంప్రదాయ రేగు కన్నా ఎక్కువ ధరను రైతులు పొందవచ్చు. ఒక యాపిల్ బేర్ పండు 50 నుండి 200 గ్రాముల బరువుండి ఎక్కువ రోజులు నిలవ ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ యాపిల్ బేర్ అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూముల్లో బాగా పెరుగుతుంది. తీవ్రమైన చలిని, అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువైన కొద్దీ దీని పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి గాల్లో తేమ తక్కువ గల ప్రాంతాలు ఈ సాగుకి అనుకూలమైనవి. మెట్ట పరిస్థితులను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంది. ఇక యాపిల్ బేర్ను మొగ్గంట్ల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఆ మొగ్గంట్లను మట్టి, పశువుల ఎరువు, ఇసుక వీటిని 1:1:1 నిష్పత్తిలో పాలిథిన్ సంచుల్లో నాటుకోవాలి. నాటిన 1 నుండి 2 నెలల్లో మొగ్గంట్లను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. దీనికి బాగా దుక్కి చేసిన నేలలో 60x60x60 సెంటీమీటర్ల గుంతలను తవ్వుకోవాలి. ఆ తవ్విన గుంతల్లో మగ్గిన పశువుల ఎరువును 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, చెదల నుండి రక్షణగా 50 గ్రాముల హెప్టాక్లోర్ మందుని మెత్తని మట్టితో కలిపి గోతులను పూడ్చుకోవాలి. తర్వాత మొగ్గంట్లను గుంతల మధ్యలో అంటుభాగం భూమి పైకి ఉండేలా నాటుకోవాలి. జనవరి నుండి ఫిబ్రవరి వరకు నాటడానికి అనువైనటువంటి సమయం. ఇక వర్షాధారంగా పండించే తోటల్లో మొక్కకు మొక్కకు మధ్య 6 మీటర్లు, వరుసల మధ్య దూరం 6 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. అదే నీటి వసతి ఉన్న తోటల్లో మొక్కకు మొక్కకు మధ్య 8 మీటర్లు, వరుసల మధ్య దూరం 8 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు మొదటి 23 సంవత్సరాలు పిచ్చెరు పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాలి.
అంటే కుండ పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో 20 లీటర్ల నీళ్లు పట్టే మట్టి కుండలు లేదా కడవలను డ్రిప్ సర్కిల్లో భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా కుండలను ప్రతి చెట్టుకు అమర్చాలి. కుండకు కింది భాగంలో రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుడ్డ ఒత్తిని పెట్టి కుండ నిండా నీళ్లు పోసి నీళ్లు ఆవిరి కాకుండా పైన మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ నీళ్లతో తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బతికించవచ్చు. నీళ్ల వసతి ఉన్నప్పుడు డ్రిప్ విధానంలో నీళ్లను పారించడం ద్వారా 50 నుండి 60% నీళ్లు ఆదా అవుతాయి. అంతేకాకుండా 20 నుండి 30% ఎరువులు కూడా ఆదా అవుతాయి. పూత దశలో ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల పూత రాలిపోతుంది. కాయలు పెరిగే దశలో నీళ్ల వసతి బాగా కల్పించాలి. ఇక కాండం నిటారుగా పెరిగేందుకు 4 వైపులా కర్రలను పాతి ఊతమిచ్చి 1 మీటర్ పెరిగిన తర్వాత 4-5 కొమ్మలు 4 వైపులా పెరిగేలా చూడాలి. పెరిగిన చెట్లను ప్రతి సంవత్సరం తప్పకుండా ఏప్రిల్ నెలలో కత్తిరింపు చేసుకోవాలి. ప్రతి కొమ్మకు 15 నుండి 20 కణుపులను ఉంచి కత్తిరించాలి. కత్తిరింపులకు ముందు 10 గ్రాముల పొటాషియం నైట్రేటు లీటర్ నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల మొగ్గంట్లు తొందరగా చిగురిస్తాయి. కత్తిరింపు అయిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీళ్లలో కలిపి కత్తిరించిన కొమ్మల చివర్లపై పిచికారీ చేసుకోవాలి. ఇక కలుపు నివారణకు కలుపును ఒకసారి తీసివేసి గ్లైఫోసిట్ మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీళ్లకు కలుపుకొని కలుపు మీద పిచికారీ చేసుకుని నిర్మూలించుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం పశువుల ఎరువుతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని వాడుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ వీటిని నత్రజనిలో సగం, భాస్వరం మొత్తం, పొటాష్ మొత్తం వీటిని కత్తిరించిన వెంటనే పాదుల్లో వేసి మట్టిని తిరగొట్టాలి. మిగిలిన సగం నత్రజనిని కత్తిరింపు అయిన తర్వాత 3 నెలల తర్వాత వేసుకోవాలి. ఇక ఫెర్టిగేషన్ అంటే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన విధంగా ఎరువులను డ్రిప్ పద్ధతిలో వివిధ దశల్లో పంపించాలి. దీనివల్ల ఎరువులు వృధా అవ్వకుండా మొక్కకు తగిన పాళ్లలో పోషకాలు అందుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులు ఇచ్చేటప్పుడు నీళ్లలో కరిగే ఎరువులను వాడుకోవాలి. ఇచ్చే ఎరువును పంట కాలంలో విభజించుకొని వారానికి లేదా 10 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీళ్ల ద్వారా పంపించాలి. దీనికోసం ముందుగా 1 గంట డ్రిప్ ద్వారా నీళ్లను పారించి తర్వాత ఎరువులను డ్రిప్ ద్వారా పంపించాలి. తర్వాత మళ్లీ 1 అరగంట నీళ్లని డ్రిప్ ద్వారా పంపించాలి. ఈ ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు ఆదా అవడమే కాకుండా మంచి నాణ్యమైన పండ్లు, అధిక దిగుబడులని పొందవచ్చు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 50% సేంద్రియ ఎరువుల రూపంలో ఇస్తూ మిగతా 50% వేప చెక్క, పశువుల ఎరువు, జీవన ఎరువులైన అజటోబ్యాక్టరు, ఫాస్ఫోబ్యాక్టీరియా 100 గ్రాములు చెట్టుకు వేయటం ద్వారా మంచి దిగుబడి వస్తుంది. ఇక లెగ్యూమ్ జాతి పంటలైనటువంటి బొబ్బర్లు, పెసర్లు, వేరుశెనగలు, అలసంద ఇలాంటి పంటలను అంతర పంటలుగా వర్షాధారంతో పండించవచ్చు. నీళ్ల వసతి ఉన్నటువంటి భూముల్లో కూరగాయ పంటలను కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఈ యాపిల్ బేర్ చెట్లు జూన్ జూలైలో పూతకు వచ్చి నవంబర్ డిసెంబర్లో కోతకి వస్తాయి. మొదటి సంవత్సరం చెట్టుకు 25 నుండి 30 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఆ తరువాత సంవత్సరాల్లో రెట్టింపు దిగుబడులను రైతు సోదరులు సాధించవచ్చు. కాబట్టి ఈ యాపిల్ బేర్ సాగును గురించిన వివరాలను తెలుసుకుని రైతు సోదరులు మన జిల్లాలో కూడా సాగు చేసినట్లయితే తక్కువ నీటితో మంచి దిగుబడులను సాధించవచ్చు. ఇంతవరకు మీరు యాపిల్ బేర్ సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.